మన ప్లేట్లో మిగిలిపోయే ఒక్క అన్నం ముద్ద ఎవరికైనా కడుపులో ఆకలి మంటగా మారుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఆకలి అనే అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఆకలి మంటను చల్లార్చే ఆ చల్లని తల్లి ఎవరు? అన్నాన్ని అవమానిస్తే అది కేవలం వృధా కాదు, అదో దోషమని మీకు తెలుసా? భగవంతుడికే భిక్ష వేసిన తల్లి ఎవరు? ఆ తల్లి కోపిస్తే ఐశ్వర్యం క్షణాల్లో ఆవిరైపోతుందని మీరెప్పుడైనా గమనించారా? అవును, ఆమె కడుపు నిండా అన్నం పెట్టే కరుణామయి అన్నపూర్ణాదేవి. అన్నమే పరబ్రహ్మ అని ప్రపంచానికి చూపించిన మహాశక్తి. ఆమె కేవలం భక్తులకు ఐశ్వర్యం ఇచ్చేది కాదు, అన్నాన్ని గౌరవించని వారికి జీవితం అంటే ఏంటో నేర్పించిన జగజ్జనని. కాశీక్షేత్రంలో ఒక దరిద్రుని జీవితాన్ని మార్చిన ఆ తల్లి కథ, ఒక గర్విష్ఠుడి యొక్క ఐశ్వర్యాన్ని క్షణాల్లో తీసివేసిన ఆ తల్లి శక్తి ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు పెద్దలు. భగవంతుడి అనుగ్రహం పొందాలనుకునే ప్రతి మనిషి ముందుగా తనకు జీవమిచ్చే ఆ అన్నానికి నమస్కారం చేయాలి అని మనుధర్మశాస్త్రం చెబుతుంది. దేవుడిని ప్రార్థించే ముందు మనకు ప్రాణం నిలబెట్టే ఆహారాన్ని గౌరవించాలి. అన్నాన్ని అవమానించకూడదు, అన్నాన్ని వృధా చేయకూడదు. అన్నం అంటే దేవుడే అన్న భావనతో గౌరవించాలి. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మ తల్లి కాగా, ఆ మంటను చల్లార్చేది కూడా ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను నేటికీ అనుగ్రహిస్తుంది. ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండడం వెనుక ఒక కథ దాగి ఉంది. బ్రహ్మదేవుని గర్వం అణిచేందుకై పరమశివుడు బ్రహ్మదేవుడి తలల్లో ఒక తలను ఖండించాడు. బ్రహ్మ హత్య దోషం చుట్టుకుంది శివుడికి. ఆ హత్య దోషము పరమశివుని కడుపులో ఆకలి మంటగా రూపుదాల్చింది. ఆ ఆకలి బాధను తీర్చేందుకై పరమశివుడు కపాల భిక్షపాత్రను చేతిలో పట్టుకుని యాచిస్తూ ఉండేవాడు. ఆ భిక్షపాత్రలో ఆదిశక్తి అన్నం పెట్టగా ఆ భిక్షపాత్ర నిండాలన్నది విధి. అందుకై ఆదిశక్తి అన్నపూర్ణమ్మ తల్లిగా అవతారాన్ని ధరించింది. ఆది భిక్షు పాత్రను అన్నంతో నింపింది ఆ తల్లి. ఫలితంగా స్వామికి పట్టుకున్న బ్రహ్మహత్య దోషం వెనక్కి తగ్గింది. మరి ఆ తల్లి వారణాసికి వచ్చిన కథ సంగతి ఏంటో తెలుసా? ఈశ్వరునికి ప్రియాతి ప్రియమైన కాశీనగరంలో దేవదత్తుడు, ధనుంజయుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవదత్తుడు, ధనుంజయుడు. దేవదత్తుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతుండగా ధనుంజయుడు మాత్రం నిత్య దారిద్ర్యంతో సతమతమవుతూ ఉండేవాడు. ఒకరోజు ధనుంజయుడు మణకర్ణిక ఘాటు దగ్గర ముఖ ప్రక్షాళన చేసుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని తినేందుకు ఏమీ దొరకపోవడంతో ఆకలితో నకనకలాడుతూ కాశీ ముక్తి మండపంలో కూర్చున్నాడు. నేనిలా ఆకలి దప్పులతో అలమటించడానికి కారణమేమిటి స్వామి? నేను గత జన్మలో ఎవరికి అన్యాయం చేశాను స్వామి అని ఆలోచిస్తూ నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు ధనుంజయుడు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక సన్యాసి గోచరించి ఇలా అన్నాడు: ఓ దరిద్ర ధనుంజయ, పూర్వకాలంలో కంచిలో శత్రుమర్దనుడు అనే రాజకుమారుడు ఉండేవాడు. అతనికి హేరంబుడు అనే ఒక ప్రియమిత్రుడు ఉన్నాడు. శత్రుమర్దనుడు, హేరంబుడు వాళ్ళిద్దరూ వేటకు వెళ్ళి దారి తప్పిపోయారు. ఆకలితో అల్లాడిపోతున్నారు. అలా తిరిగి తిరిగి సూర్యాస్తమయ సమయానికి ఒక మునీశ్వరుని దర్శించుకున్నారు. ఆ మునీశ్వరుడు మిత్రులిద్దరిని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి మంచినీళ్ళిచ్చి ఆకలి మంటలు చల్లార్చుకునేందుకు పాలతో ఉడికించిన బియ్య పిండిని పలహారంగా ఇచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న శత్రుమర్దన రాజకుమారునికి ఆ పదార్థం అమృతంలా అనిపించింది. ఒక్క చుక్క కూడా మిగిలించకుండా అంతా తాగేశాడు ఆ రాజకుమారుడు. అతని మిత్రుడైన హేరంబునికి మాత్రం ఆ పదార్థం నచ్చలేదు. నచ్చకపోవడంతో కొంచెం తాగి మిగతాది పడేశాడు. అలా అన్నాన్ని అవమానించినందుకు హేరంబునిగా ఉన్న నీవు ఈ జన్మలో దరిద్ర ధనుంజయునిగా జన్మించావు. రాజకుమారుడైన శత్రుమర్దనుడు నీ అన్న దేవదత్తునిగా జన్మించి సకల భోగాలను అనుభవిస్తున్నాడు. అన్నాన్ని అవమానపరిచినందుకు గాను నిన్ను అన్నదోషం వెంటాడుతుంది. ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క శరణు వేడుకోవాలి. నియమ నిబంధనలతో అన్నపూర్ణ వ్రతాన్ని ఆచరించాలి. నీ దరిద్రాన్ని దూరం చేసుకోవాలి అని చెప్పి ఆ సన్యాసి అంతర్ధానమయ్యాడు. కల నుంచి మేల్కొన్న ధనుంజయుడికి అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు. అప్పటి నుంచి కనబడిన వారిని అందరినీ కూడా అన్నపూర్ణదేవి వ్రతాన్ని ఎలా చేయాలని అడుగుతున్నాడు. అలా అర్థిస్తూ కామరూప దేశానికి చేరుకున్నాడు ధనుంజయుడు. అక్కడ ఓ కొండ పక్కన కొంతమంది దేవకన్యలు ఏదో పూజ చేస్తుండగా అతని కంటపడింది. వారి దగ్గరికి వెళ్ళి ఎవరిని పూజిస్తున్నారని అడిగి ధనుంజయుడికి అన్నపూర్ణదేవిని పూజిస్తున్నామన్న సమాధానం లభించింది. అతని సంతోషానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు. ధనుంజయుని అభ్యర్థనతో దేవతలు అతనికి అన్నపూర్ణ వ్రతం చేసే విధానాన్ని చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చిన ధనుంజయుడు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నపూర్ణేశ్వరి వ్రతాన్ని చేసి ఆ తల్లిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాడు. దరిద్ర బాధలను అనుభవించిన ధనుంజయుడు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. ధనవంతుడు అవ్వగానే ధనుంజయుని కామపిచాచి పట్టుకుంది. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీతో కాపురాన్ని మొదలుపెట్టాడు. ఒకరోజు పెద్ద భార్యతో కూర్చొని అన్నపూర్ణాదేవి వ్రతాన్ని ముగించిన ధనుంజయుడు చేతికి వ్రతదారంతో చిన్న భార్య ఇంటికి వెళ్ళాడు.
నన్ను వెళ్ళగొట్టేందుకు నీ మొదటి పెళ్ళం ఈ దారాన్ని కట్టిందా అంటూ ఆ దారాన్ని తెంపి దూరంగా విసిరేసింది అతని రెండో భార్య. అంతటితో ఊరుకోకుండా ఆ దారాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఉదయాన్నే నిద్రలేచిన ధనుంజయుడు నోము తాడు తన చేతికి లేకపోవడాన్ని చూసి భయపడి మరొక తాడును కట్టుకున్నాడు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అప్పటికే అన్నపూర్ణమ్మకు అపచారం జరిగిపోయింది. కుబేరునిగా ఉన్న ధనుంజయుడు మరలా కుచేలునిగా మారిపోయాడు. అనంతరం ఎన్నో వ్రతాలు చేసినప్పటికీ అతనికి అన్నపూర్ణాదేవి కటాక్షం లభించలేదు. ఇక నాకేది గతి అంటూ మరలా కామరూప దేశానికి పరిగెత్తాడు ధనుంజయుడు. తనకు అన్నపూర్ణాదేవి వ్రతం బోధించిన చోట ఒక దృశ్యాన్ని చూసి అతనికి ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు పూజ చేసిన చోట ఒక బావి కనిపించింది. జీవితంపై విరక్తి చెందిన ధనుంజయుడు కళ్ళు మూసుకొని ఆ బావిలో దూకేశాడు. అయితే చీకటిలో బావిలో దూకిన ధనుంజయుడు చనిపోలేదు. ఒక్కసారిగా బావి లోపల కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. అక్కడ ఒక అద్భుత దృశ్యం అతని కంటపడింది. అక్కడ ఒక కొలను కనిపించింది. ఆ కొలను పక్కన పూజలో నిమగ్నమైన దేవతలు కనిపించారు. ఎటు చూసిన వేదఘోషలు వినిపిస్తున్నాయి. చెవులకింపైన సంగీత ధ్వనులు వినిపిస్తున్నాయి. అక్కడ స్ఫటిక శరీరాకృతిలో ఓ పురుషుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. అతని కొప్పులో నెలవంక, నుదుటన 3 కన్నులు, ఆ శరీరమంతా ఆభరణాలతో దగదగ మెరిసిపోతుంది. ఆయనకెదురుగా ఓ రత్న సింహాసనంపై ఓ మాత కూర్చొని అతని నృత్యాన్ని ఆసక్తితో చూస్తుంది. ఇంతలో కొంతమంది దేవతలు ధనుంజయుని చూసి అతడిని గెంటివేయడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడు ఆ మాత వారిని వారించింది. ఆమె ధనుంజయుని దగ్గరికి పిలిచి, నీవు ఇన్నాళ్ళు ఏ అన్నపూర్ణేశ్వరి దేవిని చూడాలనుకుంటున్నావో ఆ అన్నపూర్ణేశ్వరి దేవిని నేనే. రుద్రుని రుద్ర తాండవాన్ని చూసేందుకై ఇక్కడికి వచ్చాను. నీవు చేసిన వ్రతాలు, ఆ పుణ్యం వలన నన్ను చూసే భాగ్యానికి నోచుకున్నావు. ఇది బ్రహ్మాదులకు కూడా దక్కని అవకాశం బిడ్డ అని చెప్పింది. అప్పుడు ధనుంజయుడు భక్తి పారవశ్యంతో, మాత, మీ ఇద్దరి దర్శన భాగ్యంతో నా జన్మ ధరించింది తల్లి అని పలికాడు. అన్నపూర్ణేశ్వరి దేవి చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధనుంజయ, ఇకపై ఎవరు అన్నపూర్ణ వ్రతాన్ని చేస్తారో వారికి కరువు వంటి బాధలుండవు. ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో ఆ ఇంట్లో నేనే వచ్చి కొలువై ఉంటాను. ఆ ఇల్లు ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి మరలా వ్రతాన్ని ప్రారంభించు. నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేను భూలోక వాసుల కోసం కాశీనగరానికి వస్తున్నాను. నా కోసం నువ్వు ఒక ఆలయాన్ని నిర్మించు అని అనతినిచ్చింది ఆ తల్లి. ధనుంజయుడు అమ్మవారి అనతిని అనుసరించి కాశీలో ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే నేడు మనందరం చూస్తున్న కాశీ అన్నపూర్ణేశ్వర దేవాలయం. నిత్య అన్నదానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాకుండా సకల జీవరాశులన్నింటికీ ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది ఆ తల్లి. ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం ఆది శ్మశానమైన వారణాసి క్షేత్రం. ఆ క్షేత్ర అధిష్టాన దేవుడైన విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీ అన్నపూర్ణమ్మ తల్లిగా పిలుస్తున్నాం మనం. దసరా పండుగ సందర్భాలలో దుర్గాలయంలో దుర్గమ్మ తల్లికి అన్నపూర్ణమ్మ అలంకారాన్ని కూడా వేస్తుంటారు. అయితే దుర్గాలయంలో అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలో పరమార్థం ఏమిటి అని అడిగితే, ఈ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్య స్వరూపాల్లో ఒక రూపమే కదా. సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనకు వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవి భిక్షను ప్రసాదించింది. దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏంటంటే, తల్లికి బిడ్డలంటే ఎంత ప్రేమో అని. ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలనుకుంటుంది. అందుకోసం ఎంత కష్టమైనా పడుతుంది ఆ తల్లి. అలాగే దుర్గమ్మ తల్లి కూడా అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది నేటికి. అది ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం కూడా. ఆకలిసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తుంది. అంటే ఈ లోకంలో అన్నార్తులైన వారినందరినీ సాక్షాత్తు శివస్వరూపాలుగా మనం భావించాలి అని అర్థం. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపలమే అవుతాము. అన్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలం అవుతాము. లోకంలో ఆకలిని తీర్చడం కన్నా మిన్న అయిన దానం ఏమైనా ఉంటుందో చెప్పండి. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు పెద్దలు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకు అన్నార్థులు అలమటించిపోకుండా కాపాడాలి. ఒక్కసారి ఆ నిత్య అన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవిని మనకి ఆ శక్తినివ్వమని, మనకి ఆ బుద్ధినివ్వమని భక్తితో ప్రార్థిద్దాము ఆ తల్లిని. ఆ తల్లి భక్తాభీష్ట ప్రదాయిని. మనం కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి ఆ తల్లి. మన కడుపు నిండిన రోజు పక్కింటి ఆకలి గురించి ఆలోచించకపోతే మన భక్తి అసంపూర్ణమైనది. అమ్మవారి వ్రతంలో కట్టుకున్న తాడు కంటే మన మనసులో కట్టుకున్న కృతజ్ఞత బాగా బలంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. శివుడికే భిక్ష పెట్టిన ఆ తల్లి మన ఇంటి ముందర ఆకలితో ఉన్న వారిని చూసి ఎలా మౌనంగా ఉంటుంది. ఆ తల్లి కేవలం కాశీలో ఉండదు, ఆ తల్లి ప్రతి వంటింట్లో ఉంటుంది. ఆ తల్లి కేవలం దేవాలయంలో ఉండదు, ఆ తల్లి మన చేతిలో ఉన్న ప్రతి అన్నం ముద్దలో ఉంటుంది.
ఆ తల్లి కటాక్షం ఉంటే కరువు తలుపు దాటదు. ఆ తల్లి కృప లేకపోతే కుబేరుడైన క్షణాల్లో కుచేలుడైపోతాడు. భక్తులారా, ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. మనందరం అన్నాన్ని వృధా చేయకుండా, ఆకలితో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత వరకు అన్నదానం చేద్దాం. అప్పుడు మనమే అన్నపూర్ణమవుతాము, మనమే అమ్మవారి రూపమవుతాము. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అన్నపూర్ణమ మహిమ మరింత మందికి చేరాలని మీకు అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథలు, జీవన సత్యాలు వినాలని మీకు అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కమెంట్లో అన్నం పరబ్రహ్మ స్వరూపమని టైప్ చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని తప్పక పొందండి. జై అన్నపూర్ణేశ్వరి మాత. ఓం నమః శివాయ.